ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక నీవు నీ ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. చూడండి, ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘమునకు రాయబడినటువంటి ఈ లేఖలో ఈ మాట రాయబడి ఉంది. ఏమని అంటే, నీవు నీ ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడదను. అంటే లోకమంతటి మీదికి ఏం రాబోతుందంట? శోధన రాబోతుంది. ఆ కాలము రాబోతుంది, శోధన కాలము. ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక. నువ్వు దేవుని పరిశుద్ధమైనటువంటి గ్రంథము ద్వారా మనకు బోధింపబడినటువంటి వాక్యం మనకేం నేర్పిస్తుందంటే, ఓర్పు కలిగి ఉండాలి, తగ్గించుకోవాలి, నిన్ను నీవు కాపాడుకోవాలి. ఇదిగో దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి సిద్ధపడాలి. నీ మనస్సును సిద్ధపరచుకో. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటావో, ఎప్పుడైతే నీ మనసులో మార్పు వస్తుందో, నీ జీవితంలో మార్పు వస్తుందో, శోధన మొదలవుతుంది. నీకు ఏం మొదలవుతుందమ్మా? శోధన. నిన్ను చాలా డిస్టర్బ్ చేస్తాడు సాతాను. నువ్వు డిస్టర్బ్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని శోధిస్తాడు అపవాది. ఎట్లా శోధిస్తాడంటే, ఆ వ్యక్తి దేవుడిలో బలపడతా ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుని గణపరుస్తూ ఉన్నాడు, సాక్షి బిడ్డగా బ్రతుకుతూ ఉన్నాడు, అనేకుల కోసం జీవించాలని తపన కలిగి ఉన్నాడు. శోధన మొదలైపోయింది. ఎట్లా అంటే, ఒక్కసారి తాగు, ఏం కాదు, కొంచెమే. ఒక్కసారి నువ్వు పాపము చెయ్యు, ఏమి కాదు. వ్యభిచారము చెయ్యు, తప్పు లేదు. నువ్వు ఎదగడానికి వాడిని తొక్కేయి. నీకు పేరు రావాలంటే వాడిని తొక్కేయాల. నువ్వు బాగుపడాలంటే వాడిని నువ్వు అనగా తొక్కాల. నువ్వు మంచోడు అని చెప్పుకోవడానికి, నువ్వు మంచిదాని అని పిలుచుకోవడానికి అవతల వాడిని నువ్వు చెడ్డవాళ్ళని చేసినా, వాళ్ళ మీద నువ్వు చాడీలు చెప్పినా, వాళ్ళ మీద ఏది చెప్పినా, అవన్నీ కూడా శోధనే. అపవాది తీసుకొస్తాడు మన లోపలికి, శోధన తీసుకొస్తాడు. నువ్వు ఎలాగైనా ఆ మార్గం నుండి తప్పుకోవాలి, ఎలాగైనా దేవునిలో ఎదిగే ఆ మార్గం నుండి తప్పించుకోవాలి. అభిషేకం పొందకుండా నిన్ను ఆపేయాలి వాడు. నువ్వేం చేస్తావు? నీ నోటితో పాపం చేస్తావు. నీ క్రియలు, నీ కాళ్ళు, నీ చేతులు, నీ శరీరము అపవిత్రమైపోతూ దేవుని ఆశీర్వాదమునకు, దేవుడిచ్చు జ్ఞానమునకు, దేవుడిచ్చు సర్వాంగ కవచము పొందకుండా ఈ శోధన అడ్డుకుంటుంది మనల్ని. చూడండి, యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి శోధనలో ఉన్నాడు, ఎలాంటి ఇబ్బందిలో ఉన్నాడంటే, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట కూడా రక్తముగా మారి, ఎప్పుడు మారుతుంది అట్లా? చాలా హై బీపీ, చాలా టెన్షన్లో ఉన్నప్పుడు ఈ చెమట రక్తముగా మారి వస్తుందంట బయటికి. ఆయన అలాంటి ఇబ్బందులో ఉన్నప్పుడు వచ్చేసింది. ఎవరు వచ్చారు? ఇస్కరియోతు యూదా సైనికులను తీసుకొని వచ్చేసాడు. చూపించాడు, ఇదిగో ఈయనే. ఆయన దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టాడు. వాళ్ళందరూ మీద పడి పట్టుకోవడానికి చూసేసరికి పక్కనే ఉన్నటువంటి శిష్యుడు కత్తి దూసి ఆ చెవుని నరికివేశాడు. ఎప్పుడైతే చెవు నరికివేశాడో యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. ఏమన్నాడమ్మా? ఆ సమయంలో క్రీస్తుకున్న ఓర్పు కానీ, సహనము కానీ, ఆలోచన కానీ ఈయనకి లేదు. ఉందమ్మా? లేదు. ఏం చేశాడు? తొందరపడ్డాడు, కత్తి దూశాడు,
చెవు నరికాడు. కానీ యేసయ్య తిరిగి ఆ చెవుని తీసుకొని మళ్ళీ అతనికి పెట్టి ఆయన అతన్ని బాగు చేశాడు. అంటే నేను వచ్చింది ఎందుకు కాదు, నేను శిక్షించడానికి కాదు, లేకపోతే మిమ్మల్ని నేను ఏదో చేయడానికి రాలేదు, కానీ మిమ్మల్ని తప్పించడానికి వచ్చాను, మీ మనసును మార్చడానికి వచ్చాను, మీ హృదయాలను మార్చడానికి వచ్చాను, మీరు వెళ్ళే ఆ నరకం నుండి మిమ్మల్ని తప్పించడానికి వచ్చాను, మిమ్మల్ని పవిత్రమైనటువంటి మార్గంలో నడిపించడానికి వచ్చాను అని ఆయన వచ్చినటువంటి ఉద్దేశమును ఎక్కడ ఏ శోధన వచ్చినా, ఎంత భయంకరమైనటువంటి మరి ఆ యొక్క ఇబ్బంది ఆయన కలిగినా ఆయన తొందరపడి మాట్లాడలేదు, తొందరపడి కత్తి దూయలేదు, తొందరపడి ఆయన అరవలేదు. ఎక్కడ ఆయన ఉన్నా ప్రశాంతంగా ఆయన ఆలోచిస్తూ మరి దేవుడు ఏదైతే విషయాలు ఆయనకు చెప్పాడు దానినే ఆయన కొనసాగించాడు, దానినే ఆయన పాటించాడు. ఈరోజు మనకు వచ్చే కోపాన్ని కానీ మనకు వచ్చే ఆలోచన కానీ మనం ఎప్పుడు కూడా మనం కంట్రోల్ చేసుకోలేము. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, నేను అరుస్తున్నానంటే నా బాధ ఏంటంటే వాక్యాన్ని వింటూ కూడా మీరు మారు మనసు పొందలేదు, మీరు వాక్యాన్ని ఎరిగి కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు కదా అన్నాడు ఆయన. యేసుక్రీస్తు కూడా ఒకానొక సందర్భంలో చిరాకుపడి ఆయన కూడా ఒకలాంటి కోపం వచ్చేసి ఆయన కూడా కళ్ళార చూసి చెవులారమని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని ఏం చేశారంట, వారి హృదయం క్రొవ్విందన్నాడు. అన్నాడా? ఎందుకన్నాడు ఈ మాట? కఠినమైన మాట ఎందుకు మాట్లాడాడు? బాధేసింది. నేను ఎంత చెప్పినా, నేను ఎంత బోధించినా, ఎంత నేను బతిమాలినా వీళ్ళు మారరు. అందుకే ఇది మీకు అనుగ్రహించబడింది కానీ వారికి కాదు, ఇది మీకు అనుగ్రహించబడింది కానీ వారికి కాదు. అందుకనే సంఘములో కూడా అందరూ పరలోకానికి వెళ్ళరండి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క సంఘములో మరి వేలు ఉంటారు. కొన్ని సంఘాల్లో 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 100 మంది, 200, ఇట్లా ఎంతమంది అయినా ఉండొచ్చు. కానీ అందరూ దేవుని చేరుకోలేరు, అందరూ పరలోకాన్ని చేరుకోలేరు. ఎందుకు అంటే వారి యొక్క జీవిత విధానం, వారు జీవించే పద్ధతి, వారు శోధన కాలములో ఆ శోధన జయించడానికి ఏం చేయాలంట? ఇక్కడ ఏమన్నాడు ఆయన? శోధన కాలములో నేనును నిన్ను కాపాడదను అన్నాడు. అయితే నువ్వు ఏమి చేసి ఉండాలి అంటే, నువ్వు ఈ శోధన కాలములో అంటే దేవుని వాక్యం వింటున్నావు, నువ్వు నీతిగా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడతా ఉన్నావు, నీ కుటుంబాన్ని దేవునిలో బలపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అయితే ఇక్కడ ఈ శోధన అనేది వచ్చినప్పుడు ఎవరో వస్తారు, నీకేదో చెప్తారు, నువ్వేం చేయాలి? ఆలోచించాలి. నువ్వు వెంటనే వెళ్ళి 10 మందికి చెప్పకూడదు, నువ్వు వెంటనే అనకూడదు, నీకేదో ఇబ్బంది అయింది నువ్వు అనకూడదు, ఆలోచించాలి. చూడండి, కొంతమంది ఇంట్లో భార్య లేదా భర్త, ఎందుకు పదే నేను భార్య భర్త గురించి చెప్తానంటే, సంఘాన్ని దేవుడు ఏమన్నాడు? వధువు అన్నాడు. ఆయన ఎవరంట? వరుడు. మరి ఏం జరగాలంట? ఈ వధువు సంఘము సిద్ధపడి వరుణ్ణి ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. అవునా? అందుకే నేను ప్రతిసారి ఈ దాంపత్య జీవితంలో జరిగే కొన్ని సంఘటనలను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. హల్లెలూయా. దేవుడు మనకు ముందుగానే బోధించాడు. ఇదిగో శోధన కాలం వస్తుంది. ప్రకటన గ్రంథం 3:10. ఇదిగో రాబో ఉగ్రత, మత్తయి సువార్త 3:7. రాబోయే క్రీస్తు దినము, ఫిలిప్పీ 2:16. రాబోయే రోజుల్లో ఇదిగో క్రీస్తు దినము రాబోతుంది కాబట్టి మారు మనస్సు పొందండి. చూడండి, రోమీయులు 2:5లో కూడా మరి ఉగ్రత దినము గురించినటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువైన యేసు దినము 1 కొరింథీ 5:4-5 వచనాలు మనం చదువుకుంటే మనం ఇక్కడ చూస్తాం. గొర్రెపిల్ల ఉగ్రత దినము ప్రకటన 6:15లో మనం చూసినట్లయితే ఉగ్రత దినము రాబోదు. గొర్రెపిల్ల ఉగ్రత దినము. హల్లెలూయా. 1 యోహాను 4:17 తీర్పు దినము. మత్తయి సువార్త 10:15 విమర్శ దినము. హల్లెలూయా. దైవోగ్రత దినము కూడా ఉన్నది. ఇర్మియా 30:23లో. హల్లెలూయా. మనం ఏం చేయాలి ఇప్పుడు? మరి మన జీవితాన్ని ఎట్లా మార్చుకోవాలి? దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? కీర్తనలు 107:6. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఏమని రాయబడిందమ్మా? వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి,
ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను. ఎప్పుడైతే నువ్వు కష్టకాలంలో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు శోధన కాలంలో ఉంటావో, నువ్వు ఏం చేయాలి? ఫోన్ పట్టుకొని గంటలు గంటలు వీడియోలు చూడాలా, షార్ట్లు చూడాలా, రీల్స్ చూడాలా, స్టేటస్లు చూస్తారు. స్టేటస్లు ఇట్లా స్టేటస్ చూసి లైక్లు టింగ్ టింగ్ టింగ్, స్టేటస్లు రోజు, వేరే పని ఉండదు. వాడేం పెట్టాడు, వీళ్ళేం పెట్టారు, ఇవి చూడడానికే సమయం అంతా పెట్టు. ప్రార్థన చేయకో, బైబిల్ చదవకో. 24 గంటలు స్టేటస్ చూడడానికి టైం ఉంది, రీల్స్ చూడడానికి టైం ఉంది, ఆ రీల్స్ గురించి మాట్లాడుకునే టైం ఉంది, సీరియల్లో సెటర్లు వేసుకోవడానికి టైం ఉంటుంది, ఓటీటీలో సినిమాలు చూడడానికి టైం ఉంటుంది. కానీ ప్రార్థన చేయడానికి సమయము లేదు. నీకు ఉందా? లేదు, ఉండదు. ఎందుకో తెలుసా? నువ్వు శోధన కాలంలో ఉన్నావు కాబట్టి ఇంటర్నెట్ విరుచుకపడుతుంది, సోషల్ మీడియా విరుచుకపడుతుంది. దీనికి నీ మైండ్ అంతా పాడైపోయి 24 గంటలు దాంట్లో చక్కర్లు కొడుతూ యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని, తర్వాత ఇంకేమైనా వాట్సాప్ అని, తర్వాత ఇన్స్టాగ్రామ్, తర్వాత కొత్తగా చాలా వచ్చినాయి. వీటన్ని ఒకటి కాకపోతే ఒకటి పట్టుకొని ఊగుతూనే ఉండు. దేవుడు రాకడ వస్తుంది. ఎవరైతే ఇవన్నీ పక్కన పెట్టి ప్రార్థన చేసుకుంటా విశ్వాసముతో ఉన్నారో, కొంతమంది పుల్లలు పెట్టి ఇట్లా బిజీ ఉంటారు, కొంతమంది తిట్టుకున్న దాంట్లో బిజీ ఉంటారు, కొంతమంది జీవితాంతం సనుగుడు గునుగుట్లోనే ఉంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద. ఎవరైతే వాళ్ళ మాటలు విని దాన్ని పట్టుకొని మీరు ఉంటారో, మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతారమ్మా. జాగ్రత్త. మనం ఏంటి, మనం ఎందులో ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు, ఏమి చేయాలో అనేది మనం నేర్చుకోవాలి. ఈరోజు ఏం చేయాలో నేర్చుకోవాలి. ఇంకా చాలు, నిద్రపోకండి, మేల్కోండి, ప్రార్థించడం మొదలు పెట్టండి, దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టండి. సమయాన్ని పోనివ్వకండి. నీ జీవిత కాలం అంతా దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ జీవిత కాలం అంతా దేవుడు నీకు తోడై ఉంటాడు. ఇదిగో, వారు కష్టకాలం అందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. హల్లెలూయా.